సరే సరే వేరే ఫోన్లు వస్తున్నాయి, నేను ఉంటాను. నువ్వు సాయంత్రం వడ్డీది లేకపోతే నీ ఇంటికి తాగేస్తాను ఇంటికడ. అబ్బా ఈ సత్తిగడి ఫోన్ ఎత్తట్లేదు, 2 నెలల నుంచి వడ్డీ ఇవ్వలేదు. డబ్బులేమో తీసుకున్నప్పుడు కాళ్ళ ఎలా పడ్డాడు. ఏంటి ఫ్రైంట్లీ కన్ఫామ్లీ స్విచ్ డాపా? ఎవడు జేజేని వస్తుంది, ఎవరో పెద్ద మనిషి లాగానే ఉన్నాడు. హలో ఎవరండి మీరు? హలో పప్పు సేటునా మాట్లాడేది? ఏంటండి? నా పేరు జేజే. జేజే ఏం లేదండి, ఫోన్లో చెప్పేది కాదు, మీతో పర్సనల్గా మాట్లాడాలి. నాతో అర్జెంటుగా మాట్లాడాలా? ఫోన్లో మాట్లాడండి పర్లేదు, ఫోన్లో మాట్లాడకూడదా? రమ్మంటారా? సరే రండి అర్జెంటుగా. అదేనండి కేకే అపార్ట్మెంట్ ఉంది చూసారా? ఏంటది కేకే? ఐడియా ఉందండి. దాని టెర్రస్ మీద డైరెక్ట్గా వచ్చాండి, మీరు మాట్లాడదాం. అలాగే వస్తున్నా సార్. అలాగేనండి. ఏంటి మనిషి చూస్తే చాలా హడావిడిగా కనిపిస్తాడు. చాలా పెద్ద పార్టీ లాగా ఉన్నాడు. అమ్మో లేచి ఉంచుందామా? ఆడే నమస్కారం పెడతాను. చూస్తే తెలుగు వాళ్ళ ఉన్నారు. ఈ పప్పు ఏంటి, సేట్ ఏంటి? ఏంటి అప్పో మనం హైదరాబాద్లో చేసే బిజినెస్కి ఈ వ్యాపారానికి మరి ఇక్కడ పేరు మార్చుకోకపోతే మనకు కుదరదండి. పప్పు సేటు అంటేనే మనకు వచ్చే పైసలు మనం ఇచ్చే డబ్బులకి డబుల్ వస్తాయండి. మనం పక్కా ఆంధ్ర తెలియండి. వెరీ ఇంటెలిజెంట్ సేటు. సూపర్ సూపర్ అంటారా? చూస్తే మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఏం చేస్తుంటారో? సేట్ నేను చాలా చేస్తూ ఉంటాను. చాలా అంటే ఉదాహరణకి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. అబ్బా మనం ఆంధ్ర నైస్ ఇవన్నీ మనమే చేస్తుంటాం. అయ్యి బాబోయ్. ఇంకా చెప్పాలంటే అక్కడ స్టార్ హోటల్స్ ఉన్నాయి కదా. అవునండి మాదాపూర్. అవునండి అందులో 2 హోటల్స్ మనవే. ఇదండి మాదాపూర్లో? ఎస్. అయ్యి బాబోయ్. గీతిక డబుల్ అపార్ట్మెంట్ అవి కూడా మనవే. ఇదేనండి? ఎస్. అయ్యి బాబోయ్ చాలా రిచ్ లా ఉన్నారా? అబ్బే అదేం లేదండి, మీరు ఇంత రిచ్ పర్సన్ అయి ఉండి స్టార్ హోటల్స్ అయి ఉండి మాలాంటి చిల్లర వ్యాపారం చేసుకుని వడ్డీలు ఇచ్చుకునే వాళ్ళతో మాతో ఏం పని అండి? అవసరం అండి, నెసెసిటీ అవసరం. ఇప్పుడు అవసరం వస్తే వసుదేవుడు అంతలోనే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. మరి తప్పదు, అవసరం కాబట్టి వచ్చాను. సరే గాని ఇంతకీ నన్ను గాడిదిగాని అంటారా ఏంటి కొంప తీసి? మీరు గాడిద ఎందుకు అవుతారు? నువ్వు కుక్క కాదు, పంది కాదు, నక్క కాదు, నువ్వు సింహం, లయన్. ఇది వినడానికి చాలా బాగుందండి. ఏంటిడు మనల్ని ఏమైనా బురిడి కొట్టడానికి వచ్చాడు? ఏం దెబ్బ కొట్టడు కదా? ఎంతమంది చూడలేదు మనం. ఏంటి ఆలోచిస్తున్నారు? డోంట్ వర్రీ. పప్పు షేట్ చెప్పండి. ఏం తింటున్నావే బాబు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు? అబ్బే ఏంటంటే అందరూ తినేది ఏంటంటాం, ఎనర్జీగా ఉండాలి కదా. షేట్ లక్షకి ఎంత వడ్డీ తీసుకుంటారు? వడ్డీకి వచ్చారా? ఇప్పుడు 7-8 రూపాయలు నడుస్తుందండి. 7-8 రూపీస్? అవునండి. నేను ఇంకా 10 రూపాయలేమో అనుకున్నాను. ఈడేమిటి 7-8 రూపాయలు చెప్తేనే ఇది అనుకున్నాను. 10 రూపాయలు ఇచ్చేలాగా ఉన్నాడే, చాలా రిచ్ పర్సన్ లా. సేట్జీ సేట్జీ సాధారణంగా మనలాంటి డబ్బున్న వాళ్ళు
ఇద్దరు మెయింటైన్ చేస్తారు. ఏంటంటే ఇతను మెయింటైన్ వచ్చాడు. అని చేత మీకు ఏమన్నా అయ్యి బాబు ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పలేదు, చెప్పండి. అవును కదండి, ఏమి లేదండి, వెరీ సీరియస్ మ్యాటర్. మనం ఇప్పుడు ఆ రూపేనా ఈ రూపేనా అంత డబ్బు కూడబెట్టాం ఏమండి. అయితే మిస్టేక్ ఏంటంటే అవన్నీ 2000 నోట్లే సార్. 2000 నోట్లే మొత్తం నోట్లు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవన్నీ ఒకేసారి బ్యాంక్ పట్టుకెళ్తే వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో బ్లాక్ మనీ ఏమో. ఆ డబ్బు మీరు తీసుకుని నాకు మీరు క్యాష్ ఇవ్వాలి. ఇలాగంటున్నాడు. ఏమండి మీ దగ్గర 2000 నోట్లు ఉన్నాయి, నా దగ్గర మార్చడానికి వచ్చారు, అంతేనా? ఏమండి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి నాకు, నేను మీకు 70,000 ఇస్తానండి. వైట్ 70,000 అంటే ఇప్పుడు 1,00,000కి మీరు 70,000 ఇస్తారు. అవునండి. 30,000 ఏమండి వ్యాపారం అన్నాక మరి వ్యాపారం అన్నాక ధర్మంగా ఉండాలి. ధర్మంగా చెప్పారండి నేను. ఐ విల్ అగ్రీ. తప్పదండి. తప్పదంటారా? మూలిగిపోతున్నాయి డబ్బులు. మూలిగిపోతున్నాయా? ఎంత అని అడగరా? ఎంతండి? 10 కోట్లు. అమ్మ బాబాయ్ 10 కోట్ల? 10 కోట్లు ఓకే. ఒక్కసారి తెచ్చండి మొత్తం. ఇప్పుడు 10 కోట్లకి ఇప్పుడు మీరు నాకు ఎంత ఇస్తారు? మీరు చెప్పాను కదండి, 1,70,000 అంటే 7 కోట్లు ఇస్తానండి. 8 కాదండి, మరి నాకు ఉండాలి కదండి. లెక్కలో కొంచెం వీక్ ఏమనుకోకండి, ఓకేనా? మరి క్యాష్ తెస్తే బాగోదు కదా. అవునండి. మీ గొడవన్ ఉంది కదండి. గొడవను కూడా తెలుసా మీకు? మాది తెలుసుకుని వస్తాం కదండి. అక్కడ మా కారు పెట్టాను సార్, మీ కుర్రాడు కూడా ఉన్నాడు అక్కడ. అవునండి ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళి ఆ క్యాష్ని అవసరమైతే అక్కడో నోటు ఇక్కడో నోటు, మీకు డౌట్ ఉన్న కాడల్లా ఒక నోట్లు లాక్కోండి, ఒరిజినల్ అన్ని తెలుసుకున్నాక మళ్ళీ రండి, ఓకేనా? అలాగేనండి. వెళ్ళండి. మరి వెళ్ళమంటారా? ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండండి. వెళ్ళొస్తాను. కొంచెం కాఫీ అటు చెప్పండి. చెప్పమంటారా? ఎంత డీల్ నేనే తీసుకొస్తాను. ఓకే తెస్తానండి. వెళ్ళండి. ఏమండి జేజే గారు, మీకు అందమైన బూస్ట్ కలిపి ఇచ్చుకోండి, బ్రూ కాఫీ తాగండి. ఏమండి మీరు ముందర టీ తాగుతా, నేను చెప్పింది ఏనండి. ఏమండి మీరు తెచ్చిన నోట్లు ఒరిజినల్ అండి, నెంబర్ 1. తడుపుకోండి నేను కాంతాలు. ఓకే. మీరు ఎలాగైతే మా గొడౌన్స్ దగ్గర ఆ 10 కోట్లు తెచ్చి పెట్టారో, మా వాడిని అక్కడ కాపలా పెట్టా, అలాగే నేను మీకు ఇచ్చి 7 కోట్లు కూడా అరేంజ్ చేసి వచ్చేసానండి. అవి కూడా దాని పక్కనే గ్రీన్ కార్లో ఉంటాయి. ఆ కారులోని మీ డ్రైవర్ నాటి ఎక్కమని ఈ కారు ఇక్కడ వదిలేసి ఆ కారులో రయ్యని వెళ్ళిపోండి. చూసుకోండి. పప్పు సెట్ మీరు నోట్లు తీసుకున్నారు. అయ్యి బాబు నేను వెళ్ళి చూసుకున్నాను, మీ బ్రూ కాఫీ తెచ్చాను కదా, నెంబర్ 1 ఒరిజినల్ కాంతాలు ఇచ్చారు నాకు. అసలు డౌట్ లేదు, మీరు ఇచ్చిన 10 కోట్లు సేఫ్గా మా గొడవ దగ్గర ఉంటాయండి. ఉన్నాయి కదా? ఉన్నాయండి. అయితే మీరు అక్కడ 7 కోట్లు పెట్టారు. అయ్యి బాబు నేను చెప్పాను కదండి, 7 కోట్లు అక్కడ పెట్టేశాను నేను. మీరు చక్కగా గ్రీన్ మీ కారు తెచ్చిన కారు అక్కడ ఊలేసి నేను ఇచ్చిన గ్రీన్ కార్లో క్యాష్ పెట్టాను, మీ డ్రైవర్ నట్టు మార్చి రయ్యని వేసుకుని వెళ్ళిపోండి. ఈ మధ్య పోలీసు రిస్క్ ఎక్కువ ఉంది. అవును కదండి బాబోయ్. అయితే మీరు కూడా ఈ డబ్బుని వెంటనే భూమిలో కొనేసుకోండి. అయ్యి బాబు కొనేస్తానండి ఇప్పుడు కొనేయాలా? మరి ఇప్పుడు నేను క్యాష్ తీసుకుని వెళ్ళిపోమంటారా మళ్ళీ రమ్మంటారా? అయ్యి బాబు వద్దండి, మీ మీద నాకు ఫుల్ నమ్మకం. స్టార్ హోటల్స్ ఉన్నవాళ్ళు గొప్పవారు, మీరెక్కడా నేనెక్కడా మోసం చేస్తారేంటి? చక్కగా వేసుకుని రయ్యని వెళ్ళిపోండి, గుళ్ళు మీద చేసుకుని. అయ్యో ఓకే అండి, బై అండి. ఇవాళ పొద్దున్నేసి ఏ మహానుభావుడు మొఖం చూశాను, ఏటి గంట తిరక్కండి 3 కోట్లు లాభమా నాకు. అయ్యి బాబా శంషాబాద్లో ఎవడో ఒక 2 ఎకరాలు ఉందన్నాడు, ఇది తీసుకెళ్ళాడు కొనిపడేస్తే అలా గుర్తుగా ఉంటుంది. కేకే పేరు మీద కొనేయాలి, కేకి పేరు పెడదాం అక్కడ. చాలా అదృష్టమే, చాలా సంతోషంగా ఉంది.
అబ్బే ఏం లేదమ్మా, పొద్దున్న లేచి నీ మొఖమే చూసినట్టున్నాను నేను. 3 కోట్లు ఖర్చు వచ్చింది తెలిసే వాళ్ళ. ఎలాగది ఒక డీల్ అమ్మా. సరేగా నీకు ఏం కావాలో అవి కొనేసుకో, నీకు 3 లక్షలు ఇస్తాను. ఆ డీల్ అమ్మా, ఆ డీల్ అంటే ఏం లేదమ్మా, అదే 2000 నోట్లునే చూసావా, ఆ 2000 నోట్లు వాడు 10 కోట్లు ఇస్తా అన్నాడు, నేను 7 కోట్లు ఇవ్వాలి వాడికి. అందుకనే మన గొడవసలు ఉన్నాయి కదా ఒరిజినల్ 500 కాగితాలు, అవి ఆడికి 7 కోట్లు ఇచ్చాను. మరి 2000 కాగితాలు 3 కోట్లు ఇచ్చారు. ఏంటమ్మా ఏమైంది? ఏంటి 2000 రూపాయలు నోట్లు మోదీ గారు బ్యాన్ చేశారా? ఇదేమిటమ్మా బాబోయ్ తల్లి, వాడు నన్ను 7 కోట్లు ముంచేశాడమ్మో. డబ్బుకు లోకం దాసోహం. డబ్బు కోసం అడ్డదారులు తొక్కిన, వడ్డీకి ఆశపడిన పరిస్థితులు ఇదిగో ఇలాగే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.